మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ ఘనంగా నివాళులర్పించనుంది. దీనికోసం సోమవారం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేలకు లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని కోరారు. సోమవారం జరిగే సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ అందించిన సహకారంపైన చర్చించి ఆయన మృతికి సంతాపం తెలియజేస్తారు. అయితే దివంగత ప్రధాని సేవలను గుర్తు చేసుకునేందుకు రేపు జరిగే స్పెషల్ అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా రారా అనే చర్చ జరుగుతోంది. సభకు వచ్చి మన్మోహన్ సింగ్తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటారా లేకుంటే ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా అనే కోణంలో పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్ నడుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలతో కలిసి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కేసీఆర్ అక్కడికి వెళ్లలేకపోయినా కనీసం సభకైనా వచ్చి స్మరించుకుంటారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో మన్మోహన్ సింగ్తో ఎక్కువ పరిచయం ఉన్నది కేసీఆర్కి. సింగ్జీ క్యాబినెట్లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అసెంబ్లీ స్పెషల్ దృష్ట్యా ఈ నెల 30న జరగాల్సిన క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. అయితే ఈ సమావేశం గతంలోనే ఖరారైన సంతాప దినాలు అయినందున నిర్వహించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి మొదటి వారంలో క్యాబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉంది.